ఆయన నోట భారత రాజ్యాంగం రావాల్సిందే తప్ప రెడ్ బుక్ అనే మాట ఉంది అని మాట్లాడితే రేపు పొద్దున 28 రాష్ట్రాల్లో కూడా అది పెద్ద చర్చ అవుతుందని నా అభిప్రాయం చెప్తున్నా. కాకపోతే లోకేష్ గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, లోకేష్ బాబు గారి యొక్క యువగలం పాదయాత్ర అడ్డుకోవటం కానీ, లేదంటే మాలాంటి యొక్క అన్ని కులాల మీద తెలుగుదేశం కార్యకర్త మీద చేసిన పీకల కోసే ఒక విధానాన్ని సహించలేక భరించలేక నేను రెడ్ బుక్ పట్టుకున్నానని ఒక ఉద్రేకపూరితమైన కార్యకర్తలకు సందేశం ఇవ్వటం కోసం మాత్రమే చెప్పాడని నా అభిప్రాయం. ఆయన కూడా చెప్పాడు చాలాసార్లు. ఏమన్నాయంటే రెడ్ బుక్ ఉందా మీ దగ్గర అంటే చట్టం తన పని తాను చేయటమే రెడ్ బుక్ యొక్క సారాంశం అని చెప్పాడు. దానినే తీసుకెళ్ళాలి. లేకపోతే ఇలా తెల్ల పుస్తకం పెట్టుకుంటే రెడ్ బుక్ అని ఒకళ్ళు, రాజారెడ్డి గారి బుక్ అని ఒకళ్ళు, రేపు పొద్దున ఇంకొకళ్ళు బుక్ పెట్టుకుంటే ప్రజాస్వామ్యానికి ఏముంటుంది చెప్పండి? ఇది కూడా ప్రశ్నే కదా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో తీసుకున్న అరాచకాల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. బాలకోట గారు ఒక్క మాట, మీరు అన్నది కరెక్టే, కానీ లోకేష్ దాన్ని చాలా క్లియర్గా రెడ్ బుక్ ఉంది, కానీ అది ఎందుకు ఉంది, అది ఏం పని చేస్తుంది అనే దాని విషయంలో మాకు క్లారిటీ ఉంది, అదేంటో చెప్తాను, ఖచ్చితంగా ప్రజలు అభినందించాలి అంటూ చెప్పారు. ఇది పూర్తిగా ఎవరైతే లాని బ్రేక్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ మ్యూజిక్ని ఫేస్ చేస్తారు, అంతే తప్ప మేమే వెండేటా పాలిటిక్స్ ఇవేం చేయట్లేదు, చూస్తున్నారు కదా జగన్ బ్రహ్మాండంగా ఫ్రీగా తిరుగుతూనే ఉన్నాడు అని చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే రెడ్ బుక్ అనేది ఉంది, బట్ అది చట్టానికి లోబడే ఉందని చాలా స్పష్టంగా చెప్పారు కదా. అలాగనే చెప్పాలి లోకేష్ గారు. భారత రాజ్యాంగము చట్ట పరిధిలో అమలు చేసే ప్రక్రియలే ఎర్ర పుస్తకంలో ఉంటాయని కూడా చెప్పాలి. కేవలం నోరు వేరేసుకునే వాళ్ళ మీద చర్యలే తీసుకోవాలంటే ఎర్ర పుస్తకం అక్కర్లా, చిత్తు పుస్తకం చాలు. ఇప్పుడు బోరుగడ్డ అనిలకి, పోసాని కృష్ణమూర్తికి ఎర్ర పుస్తకం ఎందుకు? చిత్తు పుస్తకం వాడు పెడితే చాలు. తీసుకోవాల్సిన చేపలన్నీ కూడా ఎక్కడా లేవు. నాకు తెలిసి అయితే ఆ లోపల పేజీలు అయితే ఏం లేవండి ఎర్ర పుస్తకంలో. నేనేమో లోకేష్ గారిని నేనేదో అనాలని అంటలేదు, కానీ నిజంగా లోపల పేజీలు ఉంటే ఏడాదైంది సార్ పరిపాలన, మొదలు పెట్టాలి కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంకా వార్నింగ్లు ఇస్తున్నాడు ఆయన. 2.0 జగన్ 2 గొడ్డలు ఎప్పదీస్తాం, బట్టలు ఓడదీస్తాం, తోలు తీసేస్తాం, ఏడిఎస్పి ఏసీఐ, ఇంకా ఆయన రాజారెడ్డి పుస్తకం పట్టుకునే ఉన్నాడు ఆయన. మరి మీరు తీసుకుంటున్న చర్యలు ఏమి లేవు, మరి మీరేమో ఎర్ర పుస్తకం ఉందంటున్నారు. మరి మా బొట్టులకు ఏం అర్థం కావాలి? మేమేమో రహదారుల మీద ఉన్నాం, మా రాజధానిలో కేసులు ఎత్తేలా. ఇప్పుడు నిన్న సార్ ఇంకో ఒక మాట, వెంకటకృష్ణ గారు, అమరావతి నగరం దెయ్యాల నగరం, గోస్ట్ సిటీ అన్నాడు. బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ శ్మశానం అని అన్నారు. ఒక ప్రజా రాజధాని, రాష్ట్ర రాజధాని అంటున్నారంటే ఇటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళని ఏం చేయాలంటే బొత్స గారిని ఇటువంటి కానీ చించనన్నా చించండి. మీ ఎర్ర పుస్తకం ఏం చేస్తుంది? ఇదిగో తెలుగుదేశం అమలాపురం ఎంపీ ఇంతకుముందు వైసీపీలోకి వచ్చాడు, ఎమ్మెల్సీ పదవి పొందాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయాడు. గోస్ట్ సిటీ అని అమరావతి అన్నాడు. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని లోపలేయండి. ప్రాంతీయ విద్వేషాలు పెట్టి, నగరాలను దగలబెట్టి, అమరావతిలో అడవిని పెంచి ఏంటి సార్? ఏంటిది ఇది? ఏమైంది? నిన్న మొన్న మీరే మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 6 సాక్షులు చనిపోయారు. బోరుగడ్డ జంప్. ఆ సత్యవర్ధను డాక్యుమెంట్ కోర్టులో పిటిషన్ చేశాడు. అయ్యా నా ప్రాణగండం ఉందయ్యా, ఆ వంశీకి బెయిల్ ఇస్తే నన్ను చంపేస్తాడయ్యా అని. ఎంతమందిని చావాలి సార్? ఎంతమందిని చావాలి? ఎప్పుడు చంపుతారు? ఏంటి? మరి నేను అడుగుతున్నా, వేర్ ఈజ్ రెడ్ బుక్ లోకేష్ గారు? మరి మీ ఎర్ర పుస్తకాల్లో కనీసం మమ్మల్ని చంపిన వాళ్ళ పేర్లన్నా ఉండయా? నీ ఎమ్మెల్సీ అనంతబాబు నీ పక్కనే కూర్చుంటున్నాడు కదా, ఎమ్మెల్సీ శాసన మండలిలో. మీరు ఎమ్మెల్సీ అనంతబాబు గారు చూస్తున్నారు కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నేను ఏమనంటే ఈ రెడ్ బుక్ అనే మాట తప్పుడు సంకేతాలు పోతాయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కింద పడ్డా మీద పడ్డా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే, భారత చట్టాలను గౌరవించాల్సిందే. తప్పనిసరిగా రెడ్ బుక్ అంటే భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరపాల్సిన పని అని చెప్పాలి. ఇంకో మాట కూడా చెప్తున్నారు వెంకటకృష్ణ గారు, అసలు వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది చెప్పండి. నిజమే, అన్ని వ్యవస్థల్లోనూ ఇంకా జగన్ మనుషులు ఉన్నారు, బ్లాక్ షీప్స్ ఉన్నాయని రోజు కోడే కూస్తున్నారు కదా బాధితులు.
మరి ఎర్ర పుస్తకం ఎట్లా అమలు జరిగింది?